హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటిదండి లాలీపాప్స్, హనీ లాలీపాప్స్ అండి. ఇవి ఓవర్గా స్వీట్ లేకుండా అలాగే చాలా బాగుంటాయి. చూడండి, చాలా షైనీగా, చాలా అట్రాక్టివ్గా ఉంది కదా, చూస్తేనే చాలా బాగుంటాయి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీనిలో 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. దీనిలో 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి షుగర్ కరగడం కోసం. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఫస్ట్ మనం షుగర్ని మొత్తం కరిగించుకోవాలి. చూడండి, షుగర్ అంతా కరిగిపోయింది కదా. ఇలా కరిగిపోయిన తర్వాత 1/2 కప్పు హనీ అండి, తేనె యాడ్ చేసుకోవాలి. ఇది మనకి మామూలుగా మార్కెట్లో కూడా దొరుకుతుంది కదా, లైన్ హనీ అని, డాబర్ హనీ అని, అట్లా ఏ హనీ అయినా ఏ తేనె అయినా 1/2 కప్పు యాడ్ చేసుకోండి. 1 కప్పు పంచదారకి 1/2 కప్పు తేనె అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూ చక్కగా మీడియం ఫ్లేమ్లోనే బాగా మరిగించుకోవాలి. చూడండి, ఈ తేనె, షుగర్, వాటర్ అన్నీ కలిసిపోయాయి కదా. ఇది మనకి ముద్ర పాకం రావాలండి. పాకం చెక్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఇది కొంచెం థిక్ అయింది కదా, అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, ఇది చక్కగా గోల్డెన్ కలర్లోకి మారిపోయింది. కొంచెం బాగా దగ్గర పడినట్లు అర్థమవుతుంది కదా. ఇలా ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, చాలా గట్టిగా అయింది కదా. ఈ పాకం ఎలా అంటే మనకి పీనట్ చిక్కీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు థిక్గా ఎలా పాకం ప్రిపేర్ చేసుకుంటామో అలాగా. చూడండి, ఇది చాలా గట్టిగా అయింది కదా. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా తుంచినప్పుడు టక్ అనే సౌండ్తో విరిగిపోయినట్లుగా వస్తుంది. అలా వస్తే కరెక్ట్గా పాకం వచ్చినట్లు. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి దీన్ని మనం లాలీపాప్స్ లాగా షేప్స్ వచ్చేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం బటర్ పేపర్ కానీ లేదా ఫాయిల్ పేపర్ కానీ ఇలాగ ఒక ట్రే మీద పరుచుకొని దీంతో స్పూన్ సుమారుగా, అంటే మీడియం సైజ్గా, అలా సైజు మన ఇష్టం అండి. మనం ఏ సైజు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజు. ఒక స్పూన్ అయితే మీడియం సైజ్గా ఉంటుంది. ఒక స్పూను ఈ సిరప్ని అలాగా ఫాయిల్ పేపర్ మీదుగా ఒకసారిగా పోసేసుకోండి. మరీ పలుచగా, మరీ థిక్గా లేకుండా కొంచెం లైట్గా, అలాగా కొంచెం లైట్గా స్ప్రెడ్ చేయండి. ఈ ప్రాసెస్ మనం ఫాస్ట్గా చేసుకోవాలండి, లేదంటే ఇది ప్యాన్లోనే గట్టిగా అయిపోతుంది. కాబట్టి ముద్రపాకం కదా, ఇలాగా ఒక స్పూను ఒకసారిగా పోసేసుకున్నట్లయితే బాగా స్ప్రెడ్ అవ్వదు, ఎందుకంటే థిక్గా ఉంది కదా పాకం. ఇలాగా కొంచెం పెద్ద సైజు కావాలనుకోండి, పెద్ద స్పూన్తో ఒకసారిగా, ఒక్కొక్క స్పూన్ ఒక్కసారిగా ఇలాగ స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మనకి అన్నీ ఒకే సైజుగా, చూడటానికి చాలా అట్రాక్టివ్గా వస్తాయి. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వెంటనే టూత్ పిక్స్ ఉంటాయి కదా, టూత్ పిక్స్ కానీ లేదా టూత్ పిక్స్ కంటే కొంచెం పెద్ద సైజు ఉన్న టూత్ పిక్స్ ఉంటాయి, అవి మార్కెట్లో దొరుకుతాయి. వాటిని ఇలాగ మనం పెట్టేసుకున్నట్లయితే చక్కగా సెట్ అయిపోయిన తర్వాత మనకి తినడానికి అనుకూలంగా ఉంటుంది. చూడండి, మార్కెట్లో దొరికే లాలీపాప్స్ లాగే అనిపిస్తాయి. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ట్రేని 20 మినిట్స్ పక్కన పెట్టినట్లయితే చక్కగా సెట్ అయిపోతుంది. చూడండి, 20 మినిట్స్కి చక్కగా ఆరిపోయింది, బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇలాగ మనం ఫాయిల్ పేపర్ కానీ లేదా అల్యూమినియం పేపర్ కానీ యూజ్ చేసుకోవడం వల్ల ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి, చాలా షైనీగా, చాలా అట్రాక్టివ్గా ఉంది కదా. ఎక్కువ స్వీట్ లేకుండా చాలా బాగుంటాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది. ఈ సమ్మర్లో మీ పిల్లలకి ఇలా ఇంట్లో చేసి పెట్టండి. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 10 డేస్ వరకు కూడా వాడుకోవచ్చు. రోజుకొకటి ఇచ్చారంటే చాలా సర్ప్రైజ్గా, చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూసారు కదా, మీరు ట్రై చేయండి, మీకైతే బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.